వచనాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షయుడమును మహోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, దేవా, ఈ యొక్క శ్రమల గుడారంలోనికి చేరి వచ్చిన తండ్రి ప్రతి ఒక్కరికి దేవా తండ్రి నాయన మీ యొక్క ఆదరణ మాటలను ఈ శ్రమల గుడారములోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు అందించమని తండ్రి, అందరూ బిడ్డలు దేవా వారికి ఉన్నటువంటి శ్రమలలోను తండ్రి, వారికి ఉన్నటువంటి బాధలలోను వేదనల్లోను దేవా మీ సన్నిధిలోనికి రాగా మీరే మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కులను తండ్రి మీరు అందించి దీవించమని, వినుచున్న నీ ప్రేమిడలకు వినగల చెవిని గ్రహించగల మనస్సును దయచేయమని, నిలువబెట్టిన నన్ను మరుగు చేసుకొని కొద్ది మాటలు మీరే మాతో మాట్లాడమని వాక్కుగా మా మధ్యకు వచ్చి వేసిన యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనొచ్చు నామ పరమ తండ్రి, ఆమేన్. కష్టంబులను చీకటి లోయలో ఇక కష్టంబులను చీకటి లోయలో స్పష్టముగా గల సౌఖ్యమును నా దృష్టికి చూపి నా నష్టముల్ తీర్చున్ గనుక నాకేమి కొదువా నాదుడుండా. క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానమును ఈ శ్రమల పండుగలోనికి చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు తన మెండైన దీవెన ఆశీర్వాదములతో మనలను ఆదరించి బలపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి లేఖన భాగములో భక్తుడైన దావీదు గారు రాసినటువంటి ఈ యొక్క కీర్తనలో 23వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. ప్రియమైన వారలారా, ఈ యొక్క శిలువ ధ్యాన దినములలో ఉన్నటువంటి మనకు ఆయన యొక్క ఆదరణ మనకు ఎలాగా లభించునై ఉంటా ఉన్నది. దైవజనుడు నేటి దిన పాఠములో వివరించినటువంటి కొన్ని సంగతులను ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దైవజనుడు రాసినటువంటి ఈ యొక్క పాటలో కష్టంబులను చీకటి లోయలో ఇక స్పష్టముగా ఘన సౌఖ్యమును నా దృష్టికి చూపి నా నష్టములు తీర్చును గనుక నాకేమీ కొదువా అని తెలియజేస్తూ ఉన్నారు. కష్టంబు అనబడినటువంటి చీకటి లోయలో ఉన్నటువంటి మనకు స్పష్టముగా ఘనమైన సౌఖ్యమును ఆయన నా దృష్టికి చూపిస్తా ఉన్నాడు అని రాశారు దైవజనుడు. ఎలాగైతే మనము కష్టములు అనబడినటువంటి ఆ చీకటి లోయలో, గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు, ఆ శ్రమలలో ఉన్నప్పుడు మనము చూడవలసిన అనుభవం ఏంటి అంటే, స్పష్టముగా మనము చూడవలసినది దేవుడు మనకు చూపించేది. ప్రియమైన వారలారా, దైవజనుడు రాసినట్లుగా ఘనమైన సౌఖ్యమును ఆయన నా కన్నులకు కనబరుస్తాడు. ఎప్పుడు కనబరుస్తాడంట? శ్రమలలో ఉన్నప్పుడా, శ్రమలలో లేనప్పుడా? శ్రమలలో ఉన్నప్పుడు. అందుకే దైవజనులు ఒక మాట అన్నారు, అబ్బా ఇదిగో ఎవరికైనా కలిమి కావాలి అనుకున్న వాళ్ళరా, ఇదిగో నేను ఈ కొలిమి ఖాళీ చేసి వెళతా ఉన్నాను, కలిమి కావాలనుకునే వారు ఈ కొలిమిలోనికి రండి అన్నారు. ఏ కొలిమది? శ్రమల కొలిమి, కష్టాల కొలిమి. మీకు కలిమి అంటే బంగారము, సంపద ఇవన్నీ కావాలి అనుకుంటే ఇదిగో నేను ఈ కొలిమి ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉన్నాను, ఆ కలిమి కావాలనుకునే వారు ఈ కొలిమిలోనికి రండి అన్నారు. కాబట్టి ఈ యొక్క శ్రమల పండుగలోనికి వచ్చిన వారలారా, దేవుడు మనకు ఆ కలిమిని దయచేయును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ రోజు మన యొక్క ధ్యానాంశము ప్రభువు యొక్క ఆదరణ లోయ, ప్రభువుకు కలిగిన ఆదరణ అనబడినటువంటి లోయ ఈ రోజు మనకు ఎలాగా ఆదరణగా మారతా ఉన్నది. దైవజనులు తెలియజేస్తున్నటువంటి యొక్క మాటలను మనం గమనిస్తే, ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము
17వ వచనాన్ని చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట తెలియజేస్తారు. ఏమని అంటే, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. ఏమన్నాడు? ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము అన్నారు. ఏమన్నారు చెప్పండి? ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచు ఉన్నాము. ఇదిగో మనము శ్రమల గుడారంలోనికి వెళతా ఉన్నాము. ఇదిగో మనము శ్రమల సమీపంలోనికి వెళతా ఉన్నాము. ఇదిగో మనము ఆ యొక్క బాధలు అనబడిన లోయలోనికి వెళతా ఉన్నాము. అదే దావీదు మహాభక్తుడు గాఢాంధకారపు లోయ, గాఢాంధకారపు లోయలో సంచరించను ఏ అపాయమునకు నేను చెప్పాలి. ఏమన్నాడు? భయపడను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క శ్రమలను శిష్యులైన వారికి ముందుగానే తెలియజేస్తారు. ఇదిగో మనము యెరూషలేము వెళ్ళొచ్చు ఉన్నాము. అక్కడ వ్రాయబడిన మాట ప్రభు అంటా ఉన్నాడు 18వ వచనంలో, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్య జనులకు ఆయనను అప్పగింతురు. చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారే ఈ లోకములో ఏమయ్యాడయ్యా అంటే ఆయన శ్రమలకు అప్పగించబడ్డాడు. ఏమయ్యాడు? ఆయన శ్రమలకు అప్పగించబడ్డాడు. ఆయన శ్రమలకు అప్పగించబడినప్పుడు ప్రియమైన వారలరా తెలియజేస్తూ ఉన్నమాట, ఆయన అన్యుల చేతికి అప్పగించబడతారు. వారు కొడతారు, కొరడాలతో కొడతారు, దూషిస్తారు, ద్వేషిస్తారు. ఆయనకు సిలువ వేసి సిలువ మరణమునకు ఆయనను అప్పగిస్తారు అని తెలియజేశారు. ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే, ఆయన శ్రమలలో ఆయనకేమైనా ఆదరణ ఏమైనా కలిగిందా? ఎవరిని బట్టైనా కనీసం ఆదరణ అనేది కలిగిందా ఆయనకి అనేది ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాం. మనం కూడా అనేకమైన శ్రమలలో మనం ఉంటాం. చూడండి, ఈ రోజు ఇక్కడ ఏకీభవించిన వారిలో నాకు ఈ రోజు నా జీవితంలో కానీ ఇప్పుడు కానీ ఈ రోజు కానీ నాకు ఏ శ్రమ లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. కానీ ఆ శ్రమలలో నీకు ఏదో ఒక రోజు ఒక ఆదరణ అనేది కలుగుతా ఉన్నది. ఎంత శ్రమలో ఉన్న వారికైనా ఏదో ఒకటి చూడగా కొంత ఆదరణ కలుగుద్ది. చూడండి, ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించాడు. ఆ కుటుంబానికి అది శ్రమ కాదా? బాధ కాదా? బాధే. చూడండి, ఉదాహరణకు అనుకుందాం, ఒక కుటుంబంలో భర్త మరణించాడు, భార్యకు వేదన, బిడ్డలకు వేదన. ఇంత స్థితిలో ఉండి భయంకరమైన వేదనతో బాధపడుతూ ఉన్న తరుణంలో ప్రియమైన వారలరా, వారి కుటుంబీకులు గాని వారి రక్త సంబంధికులు గాని ఎవరైనా వెళ్ళకపోతే ఇంకెంత బాధగా ఉంటది అమ్మా. ఉండిద్దా ఉండదా? మీరు మాట్లాడట్లా. ఉంటది. ప్రియమైన వారలరా, ఈ రక్త సంబంధికులు గాని తోబుట్టువులు గాని వెళ్ళి చనిపోయిన వాడిని ఎవరు బ్రతికించలేరు. బ్రతికిస్తారా? కానీ వాళ్ళు వెళ్ళంగానే ఆ చనిపోయిన ఆ యొక్క వ్యక్తి యొక్క భార్య గాని బిడ్డలు గాని ఒకవేళ తన మరిదో తన యొక్క ఆ యొక్క కుటుంబానికి పెద్దలుగా ఉన్నవారు వెళ్ళినగానే వెంటనే వారిని ప్రియమైన వారు స్త్రీలైన వారు స్త్రీలను పట్టుకొని, పురుషులైన వారు పురుషులను పట్టుకొని ఏడుస్తూ ప్రియమైన వారులరా ఒకసారిగా కన్నీరు మున్నీరు అవుతారు. కానీ ఆ వచ్చిన వారిని బట్టి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి ఆదరణ కలుగుద్దా లేదా? కలుగుద్ది. అంటే చనిపోయిన వ్యక్తిని మనం తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి కొంత ఆదరణ కలగజేయాలి. వెళ్ళడాన్ని బట్టి ఆ కుటుంబానికి ఆదరణమా పర్వాలేదులే, అందరం వెళ్ళవలసిన వారమే, కాకపోతే ఆయన కొంచెం ముందుగా వెళ్ళాడు, మరి అందరం పరలోకంలో ప్రభు చెంత ఉంటాం కదా, బాధపడకండి, మనందరం కూడా కలిసి ఈ యొక్క లోక యాత్రలో మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం, బాధపడబాక, నువ్వే బిడ్డలకు ధైర్యం చెప్పాలి కదా అని అంటాము. అంటామా లేదా? అంటాం. అది ఈ లోకములో ఉన్నటువంటి తంతు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క శ్రమలకు అప్పగించబడినప్పుడు, ఈ శ్రమలలో ఆయన నలిగిపోతూ ఉన్నప్పుడు, కొరడాలతో కొట్టబడతా ఉన్నప్పుడు, శిక్షకు అప్పగించబడబోతా ఉన్నప్పుడు
ఆయనకు ఏదైనా ఆదరణ కలిగిందా అనేది ఈరోజు మన యొక్క పాఠం, ఈరోజు అంశం. ప్రభువుకు కలిగినటువంటి ఆదరణ లోయలో వెళతా ఉన్నాడు. అది గాఢాంధకారమైన లోయ. ఈ లోయలో ఏమైనా ఆదరణ కలుగుతా ఉన్నదా? మరణములకు దగ్గర పడినప్పుడు, స్నేహితులైన వారు వచ్చి పలకరిస్తూ ఉన్నప్పుడు కొంత ఆదరణ కలుగుతూ ఉంటది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, అయితే మనము ఈ యొక్క అంశము ఆయనకు శ్రమలలో ఆదరణ ఎలా లభించింది చూడండి. అవమానములో ఆదరణ, అలాగనే శిక్షావిధిలో ఆదరణ మనకు కనబడతా ఉన్నది. చూడండి, మన ధ్యానము ఏంటి అంటే ప్రభువు పొందినటువంటి ఆదరణ ఏంటి చెప్పండి. ప్రభువు పొందిన ఆదరణ ఏంటి చూడండి. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క గడాంధకారపు లోయలో ప్రయాణం చేస్తూ ఉన్న ఈ సిలువ ప్రయాణములో, ప్రభు ప్రయాణమై వెళుతూ ఉన్నటువంటి తరుణములో ఏమి జరుగుతా ఉన్నది అంటే, ఆ లోయ పొడుగునా కూడా అవమానం, పుట్టుట, దూషించుట, సిలువ వేయుట, చంపుట, ఇలాంటి చీకటి కలిగిన ఈ గడాంధకారపు లోయలో వెళుతూ ఉన్న తరుణములో ఆయనకు కలిగినటువంటి ఆదరణ. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఈ యొక్క దైవజనులు ఈ మాటలు తెలియజేస్తూ అన్నారు. ఎడమ ప్రక్కన చూస్తేనేమన్నా ఈ యొక్క అవమానము, పుట్టుట, ఆయనను సిలువ వేయుట, గడ్డము పెరికి వేయుట, ఆయన శరీరమును బాధించుట, కుడి వైపున కనబడుతూ ఉన్న శ్రమలు, ఆ ఎడమ వైపున కనబడుతూ ఉన్న శ్రమలు, కుడి వైపునేమన్నా ఆయనకు ఆదరణ 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 అని రాశారు. ఒకవైపు శ్రమలు సంభవిస్తా ఉన్నాయి, మరొక వైపు ఆదరణ కలుగుతా ఉన్నాయి. చూద్దాం ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 49వ వచనం నుండి 52 వచనాలలో ఉన్న సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను చదవమన్నప్పుడు మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 49వ వచనం నుండి 52 వచనాలలో ఉన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ కైపా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరయ్యా ఈయనంటే 70 మంది సన్హెడ్రిన్ సభలో ఇతను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రము ప్రకారము నియమించబడినటువంటి సన్హెడ్రిన్ సభ, ఆ 70 మందిలో ఒకడైనటువంటి కయప అనబడినటువంటి వ్యక్తి ప్రభువుకు ఎలా ఆదరణ కలిగించాడు? అందరూ కూడా ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తూనే మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు చదువుదా యోహాను సువార్త 11వ అధ్యాయము 49వ వచనం నుండి 52 వచనాల వరకు చూస్తే, అయితే వారిలో కయపా అని ఒకడు 1 సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో మీకేమీ తెలియదు. ఏమన్నాడు? మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. అక్కడ ప్రభు అంటూ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నమాట, తనంతట తానే ఇలాగూ చెప్పలేను గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు సావనయున్నాడని ప్రవచించాడు. నా మాటలు అర్థమవుతున్నాయా అమ్మ? అర్థమవుతుందా? మరణాత అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సావడానికి సిద్ధమవుతా ఉన్నాడు. ఎందుకు అంటే చెదరిపోయినటువంటి వారు, పాపమును బట్టి తప్పిపోయిన వారు, సర్వ మానవాళి కొరకు ఒకడు పరిశుద్ధుడు చనిపోవుట మంచిది అని ఎవరు చెప్పారు అంటే ప్రధాన యాజకుడు, దేవునికి బలి అర్పణ చేసేటటువంటి ఒక యాజకుడు. సన్హెడ్రిన్ సభలో 70 మందిలో 69 మంది యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, ఈ ఒక్కడు ప్రధాన యాజకుడై ఉన్న కారణాన దేవుడే తనకు తెలియజేసినటువంటి మాట, మనందరి కొరకు ఒకడు చనిపోవుట మంచిది అంటున్నాడు. మనందరి కొరకు కూడా ఒకడు చనిపోవుట మంచిది. చూడండి, ఈ మాట ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దైవజనుడు రాసిన మాట ఏంటి అంటే, ప్రధాన యాజకుడు అట్లనునా? ప్రధాన యాజకుడై ఉండి అట్లా అనగలుగుతాడా? మనందరి కోసం ఒకడు చనిపోవటం మంచిది అని అనవచ్చా? అసలు అట్లా అంటాడా? అందులో ఆయన ఎందులో ఉన్నాడు అంటే 70 మంది ధర్మశాస్త్రములకు సంబంధించిన సభది.
ఆ సభలో 70 మంది ఉంటారు. అందులో ఈయన మాట్లాడుతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళందరూ కూడా 69 మంది ఏమో కుట్రాలోచన చేశారు. ఈయనొక్కడ మాత్రం ప్రభు యొక్క నామాన్ని బట్టి ఏమంటా ఉన్నాడు అంటే ఏమన్నాడు? మనందరి కొరకు ఒకడు చనిపోవుట ఏమన్నారు? మంచిది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దైవజనులు తెలియజేస్తూ ఈ లోకములో కూడా మన యొక్క జీవితంలో మనము ఏదైనా ఒక సందర్భంలో నిలబడినప్పుడు, ఒక సభలో నిలబడినప్పుడు 69 మంది ఒకవేళ నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ దేవుడు వారిలో నీ కొరకు ఒకడు నీ పక్షంగా మాట్లాడడానికి నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకవేళ అందరూ నీకు వ్యతిరేకంగానే మాట్లాడవచ్చు, కానీ అందులో ఒకరు తప్పకుండా నీ కొరకు మాట్లాడేవారు తప్పకుండా దేవుడు ఒకరిని పెడతాడు. ఆ 69 మాటలను బట్టి, 69 మంది మాట్లాడే మాటలను బట్టి నువ్వేమి కృంగిపోవలసిన పని లేదు. ఎందుకంటే ఆ 69 మంది ఒకవేళ నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళలో ఒక్కడు మాట్లాడతాడు. ఆ ఒక్కడి మాటను బట్టి 69 మంది మాటలు కూడా పుట్టివేయబడతాయి. అందుకే ప్రియమైన వారలారా, ఈ యొక్క సభలో అందరూ ప్రభువును దూషించారు, అందరూ ప్రభువును తిట్టారు. అలాంటి ఇలా చేశాడు, అలా చేశాడు, పన్ను వద్దన్నాడు, ఇవన్నీ రకరకాలుగా ప్రభువు దూషించారు. కానీ ఒక ప్రధాన యాజకుడు మాట్లాడిన మాట ఏమన్నాడు అంటే మీకేమీ తెలియదు అని 69 మందితో అన్నాడు. 69 మంది నిలబడి ఒక్కళ్ళు చూపించి తిడతా ఉన్నారు, అరుస్తా ఉన్నారు, కొట్టబోతా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు, ద్వేషిస్తా ఉంటే ఈ ప్రధాన యాజకుడు లేసి ఆగండి, అరవబాకండి, మీకేం తెలియదు, అరవబాకండి అన్నాడు. అని ఏమన్నాడు? ప్రియమైన వాళ్ళరా, చూడండి, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు. మనందరూ రక్షింపబడడానికి ఆయన చనిపోతా ఉన్నాడు అన్నాడు. ఆ ఒక్క మాట చాలదా ప్రభువుకి ఆదరణ కలగడానికి? ప్రభు అక్కడ నిలబడి అనుకున్నాడు, కైపా నీ మాట నాకు కొంత ఆదరణ కలగదు, కానీ ఇది నీవు మాట్లాడిన మాట కాదు, దేవుడే నీకు స్వయముగా తెలియజేయగా వీరందరితో నువ్వు మాట్లాడావు. కాబట్టి మన జీవితాలలో కూడా శ్రమలలో ఉన్నప్పుడు, నిందలలో ఉన్నప్పుడు, అవమానములో ఉన్నప్పుడు, అనేకులు నిన్ను దూషిస్తా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన నీకు ఆదరణ కలిగించే మాట ప్రియమైన వాళ్ళరా కలుగజేసేవారుగా ఉంటా ఉన్నారు. రెండవదిగా చూస్తే ప్రియమైన వాళ్ళరా, మొదటి వ్యక్తి ఏమన్నా కయప. ప్రభువుకి ఆదరణ కలిగించినటువంటి సందర్భాలు ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ యొక్క శ్రమల గుడారములో, శ్రమల లోయలో, గాఢాంధకారపు లోయలో వెళుతూ ఉన్న సందర్భంలో ప్రభువుకి కలిగిన ఆదరణ మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అలాగే మన జీవితాలలో కూడా ప్రభు ఎలా ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. మొదటిది, కయప మాట్లాడిన మాట ప్రభువుకి ఎంతగానో ఆదరణ కలిగించింది. రెండవదిగా చూస్తే పిలాతు భార్య మాట్లాడిన మాట ప్రభువుకి కొంత ఆదరణ కలిగింది అన్నారు. పిలాతు భార్య ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండరు. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య ఆయన దగ్గరకు వచ్చి అంటూ ఉన్నది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుంటే పిలాతు గారేమో తీర్పు తీర్చడానికి న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఈ లోపు పిలాతు గారి యొక్క భార్య ఒక పేపర్ తీసుకొని ఆ యొక్క కాగితం మీద ఇలాగ వర్తమానము రాసి, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నేను ఈ రాత్రి ఆయనను గూర్చి కలగని ఉన్నాను, ఆ కలలో నేను ఏం తెలియజేస్తా ఉంది, మిక్కిలి నేను బాధపడి తిని అని తన భర్తకు ఒక వర్తమానమును రాసి పంపించాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కయపా దగ్గర కొంత ఆదరణ పొందినటువంటి ప్రభువు పిలాతు దగ్గర న్యాయపీఠము దగ్గరకు వెళ్ళగానే ఆ న్యాయపీఠము దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభు వారికి పిలాతు యొక్క భార్య అన్న మాట కొంత ఆదరణ కలిగించింది. ఏమన్నది అంటే, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దయ్యా. ఈ రోజు రాత్రి నేను కలలో, నిన్న రాత్రి నేను కలలో
ఆయన గురించి తెలుసుకొని నేను బాధపడ్డాను, ఆయన జోలికి మాత్రం నీవు వెళ్ళవద్దు అని ప్రియమైన వారలారా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క పిలాతు భార్య మాట్లాడిన ఆ మాట ప్రభువుకి ఎంతగానో ఆదరణ కలగజేసింది. ఎందుకంటే మొదట మాట్లాడినటువంటి కైపా ఏమన్నా యూదుడు, వాళ్ళ కుటుంబీకుడే, వాళ్ళ వంశీయుడే, హెబ్రీయుడు, యూదుడు. కాబట్టి కైపా మాట్లాడిన మాట ఏమో తన కుటుంబీకుల్లో నుండి మాట్లాడారు కనుక అదొక ఆదరణ. ఈ పిలాతు భార్య ఎవరు అంటే యూదురాలు కాదు, అన్యురాలు. ప్రభువుని ఎరగనటువంటి జనాంగములో వచ్చినటువంటి పిలాతు భార్య అసలు ప్రభువుని గురించి తెలియదు, ఆమె మాట్లాడుతా ఉన్నది. చూడండి, మన జీవితాలలో కూడా మనం చూస్తే కొంతమంది యేసు క్రీస్తు ప్రభు వారిని ఎరగని వారు కూడా కొంతమంది వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి కొంతమంది అంటారు, వద్దండి అతను జోలి వెళ్ళొద్దు, అతడు క్రైస్తవుడు, క్రీస్తుని పోలి నడుచుకునేవాడు, అతడు దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, అతని జోలి మనము వెళ్ళకూడదు. అతని విషయమై నేను ఈరోజు చూశాను, అతని నడకను నేను గమనించాను, అతని స్థితిగతులు నేను కనుగొన్నాను, కాబట్టి ఇదిగో వారి జోలి మనము వెళ్ళవద్దు అనేటటువంటి వారు ఈ రోజు కూడా అన్యులలో క్రీస్తుని ఎరగని వారిలో అనేక మంది ఈ రోజు మనకు కనబడతానే ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? గమనించారా? చూడండి, చాలా మంది ప్రభువుని ఎరగని వారు కూడా అంటారు, ఏమండి వాళ్ళ జోలు వద్దు మనకి, వాళ్ళు ప్రభువుకు ప్రార్థన చేస్తారు, నిత్యము వారు ప్రార్థనలో ఉంటారు, వారు ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే పొందుకుంటారు, కాబట్టి వారి జోలి మనకు వెళ్ళకూడదు అని ఆ మాట యేసు ప్రభు వారికి చాలా ఆదరణ కలిగించింది. మన జీవితాలలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా ఒక కొద్దిపాటి ఒకవేళ ఏదైనా ప్రియమైన వారలారా ఒక క్రైస్తవుడు మరి ఏదైనా ఒక సందర్భంలో రోడ్డు మీద అలా వెళతా ఉన్నటువంటి సమయంలో ఒక ట్రాఫిక్ పోలీస్ గారు ఆపారు అనుకోండి, ఆయన ఆపినప్పుడు మరి ఇట్లా కేసు రాస్తానేమో, నీ కాగితాలు లేవు, అవి లేవు, ఈ లేవు అని అడిగాడు అనుకోండి. అడిగినప్పుడు ప్రియమైన వారలారా మరొక వ్యక్తి, ప్రభువుని ఎరగనటువంటి మరొక వ్యక్తి వచ్చి, ఏమండి ఇతను నాకు బాగా తెలుసండి, ఎప్పుడు కాగితాలు పెట్టుకొని తిరుగుతాడు, ఈరోజు ఒకవేళ మర్చిపోయాడేమో, వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారండి అని ఒక వ్యక్తి వచ్చి నిన్ను గూర్చి ఆ పోలీసు వ్యక్తితో మాట్లాడినప్పుడు నీకు ఎలా ఉంటది? అవునా, ఓకే ఓకే సరేలేయ్యా వెళ్ళులే అన్నప్పుడు నీకు ఎలా ఉంటది? దేవా ఈయన నా కొరకు నువ్వే పంపించినట్టున్నావయ్యా అనిపించిందా లేదా? అనిపించాలి. అనిపిస్తేనే మనం దేవునిలో సరిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంటుంది. అంటే దేవుని బిడల పైన దేవునికి ఉన్నటువంటి విధానము ప్రియమైన వారలారా ఆదరణ కలిగించేటటువంటి స్థితి మనకు కనబడతా ఉన్నది. కాబట్టి చూడండి, మొదటిదేమన్నా కైపా గారు మాట్లాడిన మాట ప్రభువుకి ఆదరణ కలిగించింది, ఆయన యూదుడు. ఒక అన్యురాలు మాట్లాడిన మాట ప్రభువుకి ఆదరణ కలిగించి ఆయన శ్రమల గుడారంలోనే ఉన్నాడు, వీపంతా గాయాలైపోయాయి. ప్రియమైన వారలారా మనం అనుకున్నట్టుగా ఏదో సాధారణంగా నిలబడితే ఇతను నాకు బాగా తెలుసండి, ఏం పర్వాలేదు, ఇతను మంచివాడే అని చెప్పడం కాదు. ఒక పక్క ఈపంతా పుండైపోయింది, తలకు ముళ్ళ కిరీటం ఉంది, వస్త్రం ఏమి లేదు, ఒక ఓదారంగా వస్త్రం తొడిగారు, చేతులు శిరస్సు మొదలుకొని శ్రీపాదం వరకు రక్తదారులు కారతా ఉన్నాయి. ఆ సమయంలో ఆ కష్టమైన పరిస్థితుల్లో ఆ శ్రమలలో ప్రభువుకి కొద్దిగా ఆదరణ కలిగించిన ఈ మాటలు. మూడవదిగా చూస్తే ప్రియమైన వారలారా భక్తుడైన యోహాను గారు తన యొక్క హృదయమును ఆనుకొని ఉన్న హృదయానుసారుడైన యోహాను గారిని బట్టి ఆదరణ కలిగింది అన్నారు. ఎందుకు యోహాను గారిని బట్టి ఆదరణ? చూడండి ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క శ్రమల గుడారంలో కొంత దూరం సాగి వెళ్ళిన తరువాత ప్రభువుకు సిలువ వేశారు. ఆయన సిలువ మీద నుండి వేలాడుతూ ప్రియమైన వారలారా రెండు చేతులతో రెండు మేకులు పట్టబడి, కాళ్ళలో ఒక మేకు పట్టబడి, తలకు ముళ్ళ కిరీటము ధరించబడి ఉన్నప్పుడు 9 గంటలకు ఉదయం ఆయనను సిలువ వేస్తే ప్రియమైన వారలారా ఆయన వేలాడుతూ 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 ఉన్న సందర్భంలో యోహాను గారిని చూడంగానే ప్రభువుకి కొంత ఆదరణ కలిగింది అన్నారు. ఎంత శిష్యులు ఎంతమంది ప్రభువుకి? ఏమా ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, 12 మంది. ఈ 12 మందిలో ప్రభు సిలువ మీద నుండి చూస్తా ఉంటే 11 మంది కనపడలా, ఎవరు లేరు. ఎవరున్నారు? ఒక్కడు కనపడ్డాడు, యోహాను గారు. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే,
అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనన్నావయ్యా. శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళారు, కానీ యోహాను గారు మాత్రం విడిచిపెట్టలేదు. చూడండి ప్రియమైన వాళ్ళరా, కొన్ని సందర్భాలలో మన జీవితంలో కూడా ఒక శ్రమలో మనం ఉన్నప్పుడు అందరూ విడిచిపెట్టి వెళతారు, కానీ ఒక్కళ్ళు మాత్రం మన కొరకు నిలబడతారు, భుజం తట్టి ఆ శ్రమలో మనకు తోడుగా ఉంటారు. అప్పుడు వారిని బట్టి మనకేం కలుగుద్ది? ఆదరణ కలుగుద్ది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క కల్వరి కొండ దగ్గరకు ప్రయాణం, గెత్సెమనే తోటలో శిష్యులు ఉన్నారు. గెత్సెమనే తోటలో ఆయన వేదన పడతా ఉన్నాడు, అక్కడ శిష్యులు ఉన్నారు. అక్కడ నుండి ఆయనను తీసుకుని వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆయన పట్టుకున్నారో శిష్యులందరూ కూడా చెల్లా చెదరైపోయారు. 5 కోట్లకు దిప్పారు. మెల్లగా ఒక్కొక్కళ్ళు జారుకొని వెళ్ళిపోయారు. ఒక పేతురు గారు ఉన్నారు. పేతురు గారు కూడా బయటే ఉంటా ఉన్నాడు. యోహాను గారు మాత్రం ఆయన్ను వెంబడిస్తూనే ఉన్నారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ప్రభువు శిలువ మీద నుండి చూస్తా ఉంటే ఒక యోహాను గారే కనబడతా ఉన్నారు. దాని ముందు అనుభవంలో గురువారం రాత్రి ఆ పస్కా విందు తినేటప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నన్ను అప్పగించబోవాడు మీలోనే ఉన్నాడు అనగానే మొత్తం ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. ఎరా నువ్వేనా నేనా ప్రభువా? ఎవరు ప్రభువా? నేనా 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 అని అడిగేశారు. అసలు ప్రభు అన్నాడు, మనం యెరూషలేము వెళ్ళబోతా ఉన్నాం, మనుష్య కుమారుడిని పట్టుకొని వారు శిక్షకు అప్పగించబోతారు అంటే ఎమ్మటే ప్రభు చేతిలో చెయ్యేసి, ప్రభువా నీకు అది దూరమవును గాక, నీ కొరకు ఇదిగో నేను దేనికైనా సిద్ధమే అని పలికిన పేతురు గారు కనపడలేదు. ప్రభువా నేనా అని మాట్లాడిన మిగిలిన 11 మంది శిష్యులు కనపడలేదు. ఎవరు కనపడలే. ఇప్పుడు ఎవరు కనపడతా ఉన్నారు? గెత్సెమనే తోట దగ్గర నుండి కల్వరి సిల్వ వరకు కూడా ఆయన ప్రయాణములో ఉన్నటువంటి యోహాను గారిని చూడగానేనంట ప్రభువుకి కొంత ఆదరణ కలిగి, నేను నా తల్లిని విడిచిపెట్టి వెళతా ఉన్నాను గనక నా తల్లి బాధ్యత, ఇదిగో నన్ను ఎంతగా ప్రేమించిన ఈ శిష్యుడికే నా తల్లి బాధ్యత అప్పగిద్దామనుకొని యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువు సిలువలో వేలాడుతూ మాట్లాడినటువంటి 3వ మాట బట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ తెలియజేస్తున్నారు. చూడండి 19వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువు మాట్లాడిన మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండొచ్చు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ చెప్పెను. తరువాత తన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని తల్లి యొక్క బాధ్యతను తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించి వేశాడు. అంటే అక్కడ కొంత ఆదరణ ప్రభువుకి ఏమైంది? కలిగిందా లేదా? మీ అందరికీ మరణాత మరణాత. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము కూడా దేవునికి ఏమైనా ఆదరణ కలిగించేటటువంటి విధానంలో మనం ఉంటూ ఉన్నామా లేదా? మనల్ని బట్టి ఆయన బాధపడ్డాడు అనుకోండి, ఏమండి ఈరోజు శ్రమల పండుగ ముందే అనౌన్స్మెంట్ చేశా, నెల ముందే చెప్పా, నిన్న ఆదివారం చెప్పా, అయినా ఈరోజు కొంతమంది రాలా. నాకేం బాధ లేదు, వేదన లేదు, కానీ ప్రభువుకి ఎంత బాధ ఉంటుంది? అయ్యో చెప్పినా కూడా రాలేకపోయారు. ఉగాది పండగ బాగా చేసుకొని ప్రశాంతంగా ఇంటికాడే ఉండిపోయారు, ఈరోజు నా దగ్గరకు రాలేకపోయారు అని ఆయన బాధపడతాడు. నాకేమైంది? ఏమండి? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, 4వదిగా చూస్తే గలిలయ స్త్రీల ద్వారా ఆయనకు కలిగిన ఆదరణ అన్నాడు. ఎవరి ద్వారా అంట? గలిలయ స్త్రీల ద్వారా. యెరూషలేము కుమార్తెలారా మీరు నా కోసం ఏడవండి అన్నాడా ప్రభు? బాగా చెప్పారు, ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి. ప్రభువుకి వేయబడుతూ ఉన్న శిక్షలు చూసి, ప్రభువుకి కలిగినటువంటి ఆ వేదన, ఆ యొక్క రక్తమును ఆయన మోయలేక తడబడుతూ కింద పడిపోవడం, మరలాసులు వెతుకోవడం, ఇవన్నీ చూసి గలిలయ స్త్రీలు కన్నీరు గారుస్తా ఉంటే, ఏడుస్తా ఉంటే వారి వైపు ప్రభువు చూసి అంటూ అన్నమాట. లూకాసు వార్త
23వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అని ప్రభు తెలియజేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ యెరూషలేము కుమార్తెలు, యెరూషలేము నుండి వచ్చినటువంటి స్త్రీలు రొమ్ము కొట్టుకొనొచ్చు జరిగిన అన్యాయమును బట్టి. ప్రియమైన వారలారా, వారు ఏడవడము, వారి యొక్క రోదన వేదన ప్రభు చూసి అంటూ ఉన్నారు, నా కోసం మీరు ఏడవద్దమ్మా, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి. కాబట్టి మన జీవితాలలో కూడా ప్రియమైన వారలారా, మనము మరి ప్రభువుని చూసి కన్నీరు గారుస్తున్నాడు ప్రభు. మరి దైవజనులు రాసినటువంటి అనేక పాఠాల్లో అంటారు, ప్రభు ఏదో గాయాలు పొందాడని, ప్రభు కొట్టబడ్డాడని. ఆయన కోసం మనం ఏడవడం కాదు, కానీ మన స్థితిని మార్చుకోవడానికి మనం ఏడవాలి అని. మన స్థితి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళతా ఉన్నప్పుడు, మనము భయంకరమైన పాప స్థితిలోనే ఇంకా మునిగి ఉన్నప్పుడు ఆ స్థితిని బట్టి మనం ఏడవాలి. దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కానీ అయ్యో మనం ఏడవలసిన స్థితి, అయ్యో నా కొరకు నీవు బలియాగమైపోయావా ప్రభువా, నేను చేసిన పాపములకు నాకు పడవలసిన శిక్ష నిమిత్తమై నీవు కల్వరిగిరిలో బలియాగమైపోయావా దేవా అని మనలను మనము సరిచేసుకొనుటకు ఏడవాలి అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, నా మాటలు ముగిస్తూ ఉన్నారు. మరి ఇంకా చాలా ఉన్నది, కానీ మరి సమయాన్ని బట్టి నేను మరి ముగిస్తూ ఉన్నాను. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేము కుమార్తెలారా, మీరు ఏడవద్దు, నా కోసం ఏడవద్దమ్మా, మీ కొరకు ఏడవండి అని వారిని చూసినప్పుడు ప్రభువుకి కలిగిన ఆదరణ. నా కోసం దుఃఖపడతా ఉన్నారే, నా కోసం కాదు కానీ నీ కోసం దుఃఖపడండి అని ప్రభువు మాట్లాడిన మాట ప్రియమైన వారలారా, ప్రభువుకి ఎంతగానో ఆదరణ కలిగించిందని తెలియజేస్తున్నారు. 5వదిగా చూస్తే, ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారు మరణ సమయంలో ఆయన ఇంకా చనిపోయాడా లేదా అని ప్రియమైన వారలారా, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచిన ప్రియమైన వారలారా వ్యక్తి, ఆ శతాధిపతి ఆయన్ను చూసి మాట్లాడినటువంటి మాట మనకు కనబడతాడు. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం 39వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూసి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. చూసారా, ఆయన ఒక శతాధిపతి, రోమా సైన్యం, ఈయన కూడా అన్యుడే. రోమీలు ప్రియమైన వారలారా ప్రభువుకి సిలువ వేశారు. ఆ సిలువ వేయబడినటువంటి ఆ రోమా సైన్యమునకు 100 మందికి అధిపతి అయి ఉన్నటువంటి సైన్యాధిపతి, శతాధిపతి మాట్లాడుతూ ఉన్న మాట, ఇదిగో ఈ మనుష్యుడు నిజముగా దేవుని కుమారుడే. ప్రభు యొక్క మరణాన్ని బట్టి ప్రియమైన వారలారా, వారు మాట్లాడినటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఆయన గొప్ప కేక వేసి ప్రియమైన వారలారా ప్రాణము విడిచిన ఆ సందర్భంలో దేవాలయపు తెర చినిగిపోయింది. ఈ సందర్భాలన్నీ చూసినటువంటి ఆ శతాధిపతి, అయ్యో ఈయన ఈ మనుష్యుడు నిజముగా దేవుని కుమారుడే. చూడండి, భూమి కంపించిపోయింది, భూకంపం వచ్చింది, బండలు బ్రద్దలయ్యాయి, దేవాలయపు తెర ప్రియమైన వారలారా పై నుండి క్రిందకు చినిగింది, సమాధులు తెరవబడ్డాయి. ఎవరు చనిపోతే ఇలాగూ జరిగింది, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడని ఒక అన్యుడు, రోమీయుడు, శతాధిపతి, 100 మందికి సైన్యాధ్యక్షుడిగా ఉండే ఆ వ్యక్తి మాట్లాడిన మాట ప్రభువుకి ఎంతగానో ఆదరణ. అంటే ఆ రోమా సైనికుడు, అధ్యక్షుడు ఎంత కఠినుడై ఉండి అప్పటి వరకు శిక్షించిన వాడు ఆ సందర్భాలన్నీ చూసి మాట్లాడాడు. అంటే దైవజనులు అన్నారు, అతని ఎంత మార్పు అతనిలో లేని ఎడల ఎంత గొప్ప మాట అనగలడు. అప్పటిదాకా హింసించాడు, కొరడాలతో కొట్టారు, సిలువకు అప్పగించారు, ఆయన గడ్డం పెరికేశారు, చేదు చెర కంటించారు, నోటికి దాహం అంటే చేదు చెర కంటించారు. ఇన్ని చేసిన వారు ఒక్కసారిగా ప్రియమైన వారలారా మాట్లాడిన మాటను బట్టి దైవజనులు అన్నారు, బాయ్ ఎంత మార్పు అతనిలో లేని ఎడల ఇంత గొప్ప మాట్లాడగలడు.
కాబట్టి అతని మాట ద్వారా దేవునికి కలిగినటువంటి ఆదరణ. చివరిగా మరొకటి నేను చెప్పి ముగించి వేస్తాను. ఏంటి అంటే 6వది, కుడివైపు ఉన్న దొంగ మాట వలన ప్రభువుకు కలిగిన ఆదరణ. ఎంతమందిని సిలువేశారు ఆ టైంలో? అమ్మా బాగా చెప్పారు. ముగ్గురిని. ప్రభు మధ్యలో ఉన్నాడా, చివరిలో ఉన్నాడా? ప్రభు మధ్యలో ఉన్నాడు. ఎడమ వైపు ఒక దొంగ ఉన్నాడు, కుడివైపున మరొక దొంగ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ దొంగ కుడివైపు ఉన్నటువంటి నేరస్తుడు మాట్లాడిన మాట ప్రభువుకి ఎంతగానో ఆదరణ కలిగించింది. ఏం మాట్లాడాడు అసలు? ప్రియమైన వాళ్ళ, లూకాసు వార్త 23వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము ఓకే, ఇక్కడ 23వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తే 40వ వచనం నుండి 39వ వచనం నుండి మనకి ఈ సందర్భం కనపడదు. ఏమనంటే, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనము, మమ్మల్ని కూడా రక్షించమని ఎడమ పక్క ఉన్న దొంగ మాట్లాడాడు. ఇప్పుడు కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ఏమంటా ఉన్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, అయితే రెండవ వాడు అనగా కుడివైపున ఉన్నవాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఏమన్నాడు? ఆయనను చూసి అంటూ ఉన్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని మరి. అందుకు ఆయన వానితో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది మరి నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఒక పక్కేమో మరణానికి అప్పగించబడతావు అన్న సమయంలో అసలు ఆ మాటలు పలకడం అనేది సాధ్యమయ్యే పని అని అంటారా? ఏమంటే, దొంగ అయినా ప్రభు అయినా ఒక పక్క వేలాడ వేయబడి ఉన్నప్పుడు మనం ఏం వెతుకుతామంటే, ఎవడైనా మనల్ని కిందకు దించితే బాగుండు, చూసి రారా నాయన వాళ్ళతో మాట్లాడన్నా ఇడిపించురా. జైల్లో పడ్డ వ్యక్తి అట్టుంటది, నా కోసం ఎవడైనా వస్తాడా అని వాడు కిటికీలో నుండి తొంగి తొంగి చూస్తా ఉంటాడు. మనోళ్ళు ఎవరైనా కనపడతారా, నన్ను ఎవడన్నా జామీన్ మీద బెయిల్ మీద బయటికి తీసుకెళ్తారా అని చూస్తా ఉంటాడు. ఈ సిలువ మీద వేలాడ వేయబడిన వాడు కూడా నన్ను ఎవడో ఒకటి దించితే బాగుండు, తప్పిస్తే బాగుండు అని ఆలోచన ఉంటుంది. కానీ ఈ యొక్క కుడివైపున ఉన్నటువంటి దొంగ మారు మనస్సు పొంది ఎడమ వైపు ఉన్న దొంగకు బోధ చేశాడు. ఇంకా నువ్వు మారలేదురా, మనమైతే తప్పు చేసాం, మనకి ఇది న్యాయమే గాని ఆయన ఏ తప్పిదము ఎరగడు అని ప్రభు పక్షంగా మాట్లాడుతా ఉన్నాడు దొంగ. ఏది మరణం దగ్గర పడతా ఉన్న సమయంలో. కాబట్టి ప్రియమైన వాళ్ళ, అందుకే ప్రభువుని అడిగాడు, అయ్యా అంటే ఆ దొంగ గుర్తించాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడే. అందుకే అంటా ఉన్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే. ప్రభు ఒకే మాట అనేసాడు, నిశ్చయముగా నీవు ఉన్నాడు నాతో కూడా ఉంటావు పరదైసులో, నేను వెళతన్నా నిన్ను తీసుకుని వెళతాను. దైవజనులు అన్నారు, ఎవరైనా దొంగతో ఓపెనింగ్ చేపిస్తారా? ఇల్లు అమ్మా, మనం కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంటికి దొంగను తీసుకొని వెళ్ళి రిబ్బను కత్తిరించి, అరే బాబు బాగా దొంగ నువ్వు, మంచి దొంగవి నువ్వు, బాగా దొంగతనాలు చేస్తావు, నా ఇంటికి నువ్వే రిబ్బన్ కట్ చేయాలా అని చెప్పి ఎవరైనా గృహప్రవేశానికి ఆయన చేత రిబ్బన్ కట్ చేపిస్తారా? కాస్త బాగా మంచివాడు, ఏదైనా కాస్త పలుకుబడి కలిగిన వాడు, కాస్త పేరు ప్రఖ్యాతిగాంచిన వాడు ఎవరైనా వచ్చి ఓపెనింగ్ చేస్తే బాగుండు అనుకుంటాం, అవునా కాదా? ఇక్కడ ప్రభువేమో మనందరి కొరకు సిద్ధం అవుతామన్న పరదైసు, ప్రస్తుతం వెయిటింగ్ హాల్, ఆ పరదైసుని ఎవరితో పోనీ చేశాడు? దొంగతోటి. ప్రభు అడుగు పెట్టడం, ఆయన అడుగు పెట్టడం, ఇద్దరు ఒకేసారి. కాబట్టి దైవజనులు అన్న మాట ఏంటంటే, ఎవరైనా దొంగతో ఓపెనింగ్ చేయిస్తారా? కానీ ప్రభువు పరదైసుని దొంగతోనే ఓపెన్ చేశాడు. ఆయనే మొదటిగా వెళ్ళినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకు జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క శ్రమలు అనబడినటువంటి ఈ లోయలో చూడండి ఎంత ఆదరణ ప్రభువునకు కలుగుతా ఉన్నది అంటే, ఒక ప్రక్కనేమో ఎడం పక్కేమో ఆ దొంగ దూషిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, కుడి పక్కన ఉన్న దొంగ ఏమో ప్రభువుని భూషిస్తూ ఉన్నాడు, మెచ్చుకుంటా ఉన్నాడు. అయ్యా
ఆయన ఏ నేరం చేయలేదని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుకు కలిగినటువంటి ఆదరణ ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. కాబట్టి సిలువ మీద గొప్ప సాక్ష్యము ఏంటి అంటే, ప్రియమైన వర్లరా, సిలువ మీద నుండి పలికినటువంటి సాక్ష్యము ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్న ఈ 6 సందర్భాలలో కూడా కైపా మాట్లాడినటువంటి మాట, ఒక యూదుడు ప్రధాన యాజకుడు మాట్లాడిన మాట ప్రభువుకి ఎంతగానో ఆదరణ కలగజేసింది. అలాగే పిలాతు భార్య నీతిమంతునికి జోలికి పోవద్దు అని మాట్లాడిన మాట ప్రభువుకి ఎంతగానో ఆదరణ కలగజేసింది. మూడవదిగా చూస్తే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన కానీ విడవనటువంటి యోహాను గారిని బట్టి ఆదరణ కలుగుతా ఉన్నది. ప్రియమైన వర్లారా, నాలుగవది మరి చూస్తే మరి కన్నీరు గార్చినటువంటి ప్రియమైన వర్లారా యెరూషలేము కుమార్తెలు గలిలయ స్త్రీలను బట్టి ప్రభు కలిగినటువంటి ఆదరణ, శతాధిపతిని బట్టి ప్రభు కలిగినటువంటి ఆదరణ, కుడి వైపున ఉన్నటువంటి దొంగను బట్టి ప్రభువుకు కలిగినటువంటి ఆదరణ, ఆయన శ్రవల గుడారంలో నుండి వెళుతూ ఉన్న సమయంలో ప్రభువుకు కలిగినటువంటి ఆదరణ మనకు కనబడతా ఉంది. మన జీవితాలలో కూడా ఒకవేళ ఈ శ్రవల పండుగలోనికి ఏకీభవించినటువంటి మనము కూడా, దేవా నా జీవితంలో నాకు కలుగుతూ ఉన్నటువంటి ఈ భయంకరమైన శ్రమలలో నేను తాళలేకపోతూ ఉన్నానయ్యా, నాకు కూడా నీ మాటల ద్వారా ఆదరణ కలిగించయ్యా. ఇదిగోనైనా మేము జరిగించుకున్న 3 ప్రార్థనలు బట్టి ఆదరణ, నీ మాటలను బట్టి ఆదరణ. ఈ రోజు నీ సన్నిధికి వచ్చాను కనుక దేవా, నీవు మాట్లాడిన మాటలే నాకు ఆదరణ కలుగజేస్తూ ఉన్నాయ్యా. నీవు ఇన్ని శ్రమలు పొంది ఉంటే దేవా, అన్ని శ్రమలు పొందుతూ ఈ వీపంతా కూడా దున్నబడి రక్తసిక్తమైపోయినటువంటి నీ ముఖము, తలకు ముళ్ళ కిరీటము పెట్టబడినటువంటి నీ శిరస్సు దేవా తండ్రి, అయా ఇదిగో పిడి గుద్దులు గుద్దినటువంటి నీ దేహము, గడ్డము పెరిగి వేసినటువంటి స్థితి దేవా, ఆ ముళ్ళ పైన కల్వరిగిరిలో రాళ్ల పైన నీవు నడుస్తూ ఉన్నప్పుడు తండ్రి, ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు నీకు ఆదరణ కలగజేసి ఉండగా దేవా, ఈ లోకమనే యాత్రలో ప్రేమను అనేకుల ద్వారా పొందుతూ ఉన్నటువంటి దేవాశ్రమలను బట్టి అయా ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నీవు ఆదరణకరమైన మాటలు మాకు తెలియపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ దేవా, ఇదిగో మమ్మలను ఇలాగునైనా నీ మాటల ద్వారా బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న విధానమును బట్టి మీకు వందనాలయ్యా అని ఈ రోజు ఈ శ్రమల పండుగలోనికి ఏకీభవించిన మనము కొద్ది సమయము మోకరించి ఆయన యొక్క సన్నిధిలో వేడుకుందాం. మోకరిద్దాం ప్రభు వైపు చూస్తూ. దేవా, కైపా మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు కలిగినటువంటి ఆదరణ, 69 మంది కూడా నీకు వ్యతిరేకముగా మాట్లాడినను స్వామి, ఒక్క కైపా మాట్లాడిన మాట, ఇదిగో మీకేమీ తెలియదు మీరు ఆగండి అని మాట్లాడి మనందరి కొరకు ఒకడు చనిపోవటం మంచిదని కైపా గారు మాట్లాడిన మాట, నీతిమంతుని జోలికి పోవద్దు అని పిలాతు భార్య మాట్లాడిన మాట, దేవా మా జీవితాల్లో కూడా మాకు ఆదరణ కలగచేయండి. మా జీవితాల్లో దేవా, ఈ లోకము అనబడినటువంటి ఈ భయంకరమైనటువంటి తండ్రి నాయనా, దైవజనులు అన్నారు ఇది వ్యాధుల లోకం, కత్తర లోకం, బహు భయంకరమైన విషనాగులు సంచరించే, మిడునాగులు సంచరించే బహు భయంకరమైన లోకం అయి ఉంటూ ఉన్నది గనక తండ్రి, ఇది పాపలోకము, పాప ఫలితములున్న లోకము అని ఈ లోకములో మాకు కూడా నీ మాటలే మాకు ఆదరణ కలిగించేవయ్యా తండ్రి. ఇదిగో భక్తుడు తెలియజేసినట్లుగా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని సెలవిచ్చి ఉన్నారు. ఇదిగో నీ గ్రంథము నాకు దొరకగా నేను భుజించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నదని సెలవిస్తూ ఉన్నాడు. దేవా తండ్రి నాయన, నీ మాటలే మాకు ఆదరణ కలిగించేవి ఉంటూ ఉన్నవి కనుక ఈ శ్రమల పండుగలోనికి వచ్చిన మాకు దేవా, నీ ఆదరణ పలుకుల ద్వారా మమ్మను మేము బలపరచుకొని మా జీవితాలలో తండ్రి నాయన మేము ముందుకు కొనసాగగలిగినటువంటి వీలు మాకు అనుగ్రహింపచేయమని మమ్మందరినీ దీవించి ఆశీర్వదించు. కల్వరి గిరిలో మా కొరకు బలియాగమైపోయి శిలువనాథుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మన ఎల్లరను దీవించి ఆశీర్వదించి ఆయన మాటల ద్వారా బలపరచి మేఘమెక్కించును గాక. ఆమేన్.